ఎడ్యుకేషన్ సిస్టంలో మనకు నేర్పించని బిగ్గెస్ట్ లెసన్ మనీ మేకింగ్ స్కిల్. చిన్నప్పటి నుంచి మనకి కాంపిటేటివ్లోనే పెంచుతారు. 10th క్లాస్ కంప్లీట్ అయ్యాక ఎన్టీఎస్సీ అని పాలిసెట్లో ర్యాంక్ తెచ్చుకోమని చెప్తారు. ఇంటర్ కంప్లీట్ అయ్యాక మెయిన్స్, ఎంసెట్, నీట్ ఎగ్జామ్లో ర్యాంక్ తెచ్చుకోమని చెప్తారు. బీటెక్ కంప్లీట్ అయ్యాక గేట్ ఎగ్జామ్లో మనకి ర్యాంక్ తెచ్చుకోమని చెప్తారు. ఇట్లా మనదంతా కాంపిటేటివ్లోనే పెరుగుతారు. ఆఫ్టర్ 22-23 ఇయర్స్ తర్వాత మనం మార్కెట్లోకి వచ్చిన తర్వాత మనం మనీ ఎట్లా జనరేట్ చేసుకోవాలని చెప్పేసి నేర్చుకోవాల్సి వస్తుంది. అప్పటి వరకు మనం కాంపిటేటివ్లో ఉంటాం. బయటకు వచ్చిన తర్వాత మనకి శాలరీ వస్తుంది. ఆ శాలరీతో ఈఎంఐస్, లోన్స్, ఎడ్యుకేషన్ లోను అన్ని థింగ్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మనకు నీడ్స్, థింగ్స్, ఎవ్రీథింగ్ కూడా. బట్ అప్పుడు మనం ఒక రియలైజ్ అవుతాం అనమాట, ఓన్లీ యాక్టివ్ ఇన్కమ్ తోటే మన లైఫ్ అనేది సెటిల్ అవ్వదు. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి? మనం టైం పెడితేనే మనీ వస్తుంది, లేదంటే రాదు. బట్ అప్పుడు మనం రియలైజ్ అవుతాం అనమాట, మనం ఒక ప్యాసివ్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవాలి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం టైం పెట్టకపోయినా మనకి మనీ వచ్చేది. ఈ ప్యాసివ్ ఇన్కమ్ కోసం అప్పుడు ఏదైనా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం, ఫెయిల్ అవుతూ ఉంటాం. ఏం చెప్తానంటే, మన కాలేజ్ లైఫ్లో మనకు అనేది చాలా ఫ్రీ టైం ఉంటుంది. ఆ ఫ్రీ టైంలో ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే స్కిల్స్ ఉన్నాయి కదా, అవి నేర్చుకుంటే మనం ఒక ఫ్రీలాన్సర్ అవ్వచ్చు, ఒక పర్సనల్ బ్రాండ్ అయితే స్టార్ట్ చేయొచ్చు, లేదంటే కార్నర్ బిజినెస్ లో స్టార్ట్ చేసి మన ప్యాసివ్ ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకుని కంప్లీట్ గా మనం అనేది మన లైఫ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఓన్లీ శాలరీ తోటే మనకి ఫ్రీడమ్ అయితే రాదు మావా. నీకేమనిపిస్తుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద? ఒకసారి కామెంట్ చేయి.